సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ఎవడనూ తరమకుండనే దుష్టుడి పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును తోసివేయి వారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడే ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు, దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకము లేని వాడవే జనులను అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు. ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము స్వేద్దము చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపరవాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదుకు ఎక్కువ దయను పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొని వాడు నశింపజేయు వానికి జతగాడు. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.